నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. ఈరోజు వరంగల్లో ఒక దుర్ఘటన అని చెప్పాలండి. చాలా బాధాకరమైన విషయం ఒకటి జరిగిందండి. అయితే ఒక ఫ్యామిలీ ఇక్కడ ఎల్బీ కాలనీలో నివాసం ఉంటున్నారు. గత 20 ఏళ్ళుగా వాళ్ళ కాపురం అయితే నడుస్తుంది. అయితే భర్త భార్య ఇద్దరూ కూడా ఒకే ఇంట్లో ఇక్కడ సొంత ఇంట్లో ఉంటున్నారు. భర్త పేరు చేరాలు, భార్య స్వప్న. ఇద్దరూ కూడా 20 ఏళ్ళ నుంచి బాగానే ఉన్నారు. 3 పిల్లలు ఉన్నారు వాళ్ళకి. 2 ఆడపిల్లలు, ఒక అబ్బాయి కూడా ఉన్నాడు. అందులో అబ్బాయికి కళ్ళు కూడా కనిపించవు. ఇలాంటి తరుణంలో అసలు ఈ 20 ఏళ్ల తర్వాత, ఎన్నో గొడవల తర్వాత ఈ రోజున వీళ్ళకి ఒక సంఘటన అయితే ఇప్పుడు బయటపడిందండి. మొన్న రాత్రి ఇదే ఇంట్లో వీళ్ళు ఉంటున్నారండి. వీళ్ళ సొంతిల్లంట, చేరాలు స్వప్నది. అయితే వీళ్ళ 3 పిల్లలతో కలిసి ఇదే ఇంట్లో ఉంటున్నారు. మొన్న రాత్రి పిల్లలనైతే వాళ్ళ మామయ్య గారింటికి పంపించారంట చేరాలు. అయితే చేరాలు స్వప్న మాత్రమే ఇంట్లో ఉన్నారు. అప్పుడు ఆ రోజు రాత్రి ఏం జరిగిందో వారిద్దరి మధ్యలో గొడవ. భర్త రోకల్ బండతో కొట్టాడు భార్యని. భార్య చనిపోయిన తర్వాత భర్త కూడా పురుగుల మందు తాగి చనిపోయాడు అని అయితే బయటకు వార్త వచ్చింది. తెల్లవారేసరికి పిల్లలు వచ్చి చూసేసరికి కూడా ఇద్దరు శవాలుగా పడిపోయి ఉన్నారు ఇదే ఇంట్లో. అసలు ఏం జరిగింది, వాళ్ళ మధ్యలో అంత దూరం దాకా ఎందుకు తెచ్చుకున్నారు, అసలు ఏం సంఘటన దీనికి కారణమయ్యింది, 3 పిల్లల పరిస్థితి ఏంటి ఇప్పుడు, ఇవన్నీ విషయాలు తెలుసుకోవడానికి ఇక్కడ దాకా వచ్చానండి. ఒకసారి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇదే ఇంట్లో అయితే సంఘటన జరిగింది. ఒక్కసారి వెళ్ళి చూద్దాం రండి. మీరు తల్లి? నా తల్లి, నా బిడ్డ కట్టాడు, నా కట్టాడు పంపేది కన్ను లేని వాళ్ళ పిల్లకి గుండె ఆపరేషన్ అయిందా, 2 చేసేది నా పెద్ద కొడుకు తెలియకుండా మమ్మల్ని అన్యాయం చేసిపోయిండు. వద్దన్నము. ఇక్కడ ఇంట్లోనే అండి జరిగింది ఇప్పుడు? ఇంట్లోనే. మాకు తెలియదు, మేము వేరే కాడ ఉన్నాము. ఇటు ఈయన పన్నాడు, ఇటు ఈమె పన్నాడు. ఇక్కడనే నా కొడుకుని ఎదురు రాత్రి అంత కడిగిన నా తండ్రి. మేమేం పెట్టి సాధాలే బాధ్యత. నా పానం మంచిగా ఉండలేదు. అవ్వా 3 కన్నా ఆమె ఇంట్లో ఉండకపోయేది. నువ్వు నాకు సరిపోతలేవు, నా అంత లేవు నువ్వు అని నా కొడుకును చెప్పుతాడు కొడితే ఇజ్జత్ కన్నడే సత్తాడు అనుకున్నా నేను. నా కొడుకును భరించలేకనే పోయిండు. అవ్వా పెద్ద పిల్ల సుతం మెంటల్. ఇలా ఇద్దరు రంజుకే వాడు తట్టుకోలే. ఇక ఒక్క చిత్తం చేసుకున్నాడో ఏమో. నాకు గింత చెప్పేది ఉంటే నేను ఎంబడ ఊరికత్తి ఇక్కడికి. ఏం తెలియదు. బాగా కడపై తాగం చేసిండ్లా. వాళ్ళని ఎట్లా చూడాలి. పొద్దున్న వచ్చి చూసారా అంటే ఇక్కడికి వచ్చి చూస్తుందని అట్లా ఒరిగిన. ఇసొంటి బల్ల మీద ఒరిగినాక 12 అయ్యి నా మనవడు పెద్ద మనవడు వచ్చి పిన్నిన్ను బాబాయ్ లొల్లి పెట్టుకున్నారు. అమ్మకి ఇట్లా వచ్చింది రమ్మంటే వచ్చిన. నాకు ఇక్కడికి వచ్చినాక మంది అంతా కనబడ్డారు. మంది కనబడితే నేను అనుకున్నా ఏమో అయిందని. ఇంతకు వచ్చిన బాంచను మనవాడికి కళ్ళు లేవు. కళ్ళు కనబడే ముందే కడుక్కొని రాదు. దానికి గంత వచ్చింది. పిల్లలు పుట్టినన్నా చూతలేదు, ఇడిచిపెట్టిపోయేది. కుమిలి చచ్చినాం మేము. నా తండ్రిని లాస్ట్ కాగం చేసింది. అయ్యా వద్దన్నా ఈయనలే. పుణ్యం ఉంటుంది అని చేసుకొని వాని పానానికే తెచ్చుకున్నాడు. ఇంత బలిమిడికి వానికి మందులు పెట్టిన సుత వాడు టార్చర్ భరించి తెచ్చేది 10 పైసలు. ఒక్కటే రోజులు కూడా కొట్టేది. అయితే నిన్న పొద్దున ఈ సంఘటన జరిగింది. ఇదే ప్లేస్లో వాళ్ళిద్దరు కూడా మృతదేహాలు పడి ఉన్నాయంట. వీళ్ళు వచ్చి చూసేవరకు వాళ్ళ తల్లికి కానీ వాళ్ళ అక్కకు కానీ ఇన్ఫార్మ్ చేసేవరకే ఇక్కడ ఆల్రెడీ మృతదేహాలు ఉన్నాయి. అసలు ఏం జరిగింది లోపల, ఎలాంటి కారణాల వల్ల వాళ్ళు గొడవ పడ్డారు, అసలు ఎవరి అటాక్ చేశారు, ఇవన్నీ విశేషాలు కూడా ఏమీ వీళ్ళకి తెలియదు. మార్నింగ్ కాల్ వస్తే వీళ్ళు వచ్చి చూసేవరకు ఇక్కడైతే మృతదేహాలు అయితే పడి ఉన్నాయంట. అయితే ఇప్పుడు ఈ సంఘటన దృష్ట్యా మొత్తం కూడా వరంగల్ మొత్తం కూడా బాధ అతీతంగా ఉంది. ఈ 3 పిల్లలు, 3లో చిన్న బాబుకి అసలు కళ్ళు కనిపించవంట. 2 ఆడపిల్లలు కూడా ఉన్నారు. అయితే ఇక్కడ అమ్మ చెప్పమ్మా, మీరు ఏమవుతారు? నేను మా తమ్ముడు, చిన్న తమ్ముడు. ఆయన చిన్న తమ్ముడు భార్య జరిగిన సంఘటన అసలు ఏం జరిగిందమ్మా మీకు తెలిసినంత? మాకు తెలిసినంత వరకు వాళ్ళు వద్దంట అంటే ప్రేమించుకున్నారు. అక్క బావ అవుతారు వాళ్ళు, అంటే బంధువులు. తల్లి లేదు, తండ్రి లేడు, చిన్నప్పుడే చనిపోతే ఆమె కొంచెం అప్పటికే తిరిగేది. బ్యాగులు వేసుకొని అటు ఇటు ఎక్కడికో తిరిగేది. మరదలు వద్దు చిన్న, అది మంచిగా లేదు, అది ఉండేది కాదు, వద్దు తల్లిదండ్రిని చంపుకొని అది తిరుగుతుందా అని మహిళా సంఘం పోలీస్ స్టేషన్లో అప్లికేషన్ ఇచ్చినాక తల్లిదండ్రులు లేరు కదా అక్క, చేసుకుంటే పుణ్యం ఉంటుంది, ఎందరో తింటాను నా కష్టార్థం మారుతుంది అని చేసుకున్నాడు.
చేసుకున్నాక మంచిగానే ఉన్నారు, మంచిగానే చేసిండ్లు. ఆ పిల్లగానికి కండ్ల ఆపరేషన్ చేయించుకున్నాడు హైదరాబాద్ పోయి. చిన్న ముగ్గురు పిల్లల వాళ్ళకి ముగ్గురు, ఒక కొడుకు, ఇద్దరు ఆడపిల్లలు. ఆ పిల్లకు హోల్ అయితే మా అమ్మ పట్టుకొని వాడు పట్టుకొని అందరు పోయి అక్కడ ఆపరేషన్ చేయించుకొచ్చుకున్నారు. ఈ కొడుకు చేయించుకొచ్చుకున్నాడు. మంచిగానే ఉన్నారు, మంచిగానే చేసిండ్లు. ఎప్పుడైతే వాళ్ళ తమ్ముళ్ళు రవాణా పెట్టిండ్లో ఇక్కడికి, ఒకడు చిన్నమ్మ కొడుకు, ఒకడు చిన్నమ్మ కొడుకు, ఒకడు సొంత తమ్ముడు. ఇక వాళ్ళు వచ్చి 2 రోజులకు ఒకనాడు ఇంట్లో ఏం చెప్పేదో ఏం చేసేదో గిలగిల పెట్టుకొని బయటపడేది. బయటపడి పడి పడి 2 రోజులకు 3 రోజులకు పోవుడు వచ్చుడు ఇట్లనే వీళ్ళకు లోపల అవుతుంది. ఇక మళ్ళీ ఒకసారి ఏం చేసింది, మొత్తానికే 3 నెలల దాకా వెళ్ళిపోయింది. ఇంట్లో పైసలన్నీ పట్టుకున్నది పోయింది. ఆ పైసలన్నీ ఒడిచినాయి. మళ్ళీ వచ్చినాక కూడా చిట్టీలు తీసుకున్నారు, మంచిగానే ఉన్నారట. ఇంత లొల్లి లేకుండా ఏం లేదు. పిల్లలు పుట్టిన తర్వాత కూడా ఆమె బయటికి వెళ్ళిపోయింది. పోయేది 2 రోజులకు 3 రోజులకు పోయేది. మీరు మందలిచ్చలేరా మరి? ముగ్గురు పిల్లలు ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఆమె ఎవ్వరు మాటలు, ఆమె కట్ట పెద్దోడు ఉన్నాడు పక్కకు చెప్పినా కానీ మీతోటి ఏంది నాకు అన్నట్టుగా పోయేది. భర్తను కూడా కేర్ చేయకపోయేది. ఒక చిన్న పిల్లగాని లెక్క వాడిని తిట్టుడు కొట్టుడు చేసుడు. ఇక వాడు కూడా అలిసిపోయిండు మేడం, అలిసిపోయిండు. వాని మరి వేరు ఉండడానికి ఏమైనా ప్రయత్నించారా? అంటే పిల్లలను పట్టుకొనే ఉన్నాడు, ఆమె పోయింది. మీ తమ్ముడే ఉన్నాడు. ఇల్లు పట్టుకొని వాని పిల్లలను చూడండి, వాడు ఒక నిమిషం ఉండకపోయేది. ఇప్పుడు నిన్న పొద్దున ఏం జరిగిందమ్మా? ఇక ఏం జరిగిందో మేడం, మాతోటి అన్నాడు, అక్క అత్తని అంటుంది నా పిల్లల ముఖం చూస్తాను అక్క, అది ఎట్లాంటిది అన్న కానీ నా పిల్లలను ఆగం చేసుకోను అక్క, నాకు పిల్లలు తిండి లేక అనాథల లెక్క అక్కడ నాగమాయ గుడి కాడు ఉండి ఫోన్ చేస్తాడు నా చిన్న కొడుకు. వారికి కళ్ళు లేవు కదా అక్క, బాబుకి కళ్ళు లేవు డాడీ, మేము ఆకలికి చచ్చిపోతాను డాడీ, నువ్వురా మాకు ఎవరు పెడతలేరు అంటే మళ్ళీ పోయి తీసుకొచ్చుకున్నాక 1,00,000 రూపాయలు అప్పు చేసుకొని మంచిగానే ఉన్నారు, మంచిగానే చేసిళ్ళు. తెల్లార వరకు ఇక్కడ పన్నారట. నేను పనికి పోయినా కాడికి నాకు ఫోన్ వచ్చింది. ఇద్దరు ఉద్యోగం ఏమన్నా చేసేవాళ్ళ? ఆయన మేస్త్రి పని చేసేది, ఇంట్లోనే ఉండేది. ఈ 3 నెలల బట్టి వెళ్ళిపోయి వచ్చిన కానుండే ఏదో పని కాని పోయి 10 గంటల రాత్రి 11 గంటల రాత్రి వచ్చేదట. పిల్లల్ని చూసుకోకపోయేది. పిల్లల మీద పట్టింపు లేదు, ఇల్లు మీద పట్టింపు లేదు. తమ్ముళ్ళు. ఎన్ని గంటలకు కాల్ వచ్చింది నిన్న 10 గంటలకు వచ్చింది, పొద్దున పని జరిగిన కాడికి వచ్చింది. ఈ పిల్లలను ఊరికి పంపించిండట వాళ్ళ మామయ్య దగ్గరికి. పంపించిన ఊరండి ఉరుసు పంపించినాక వీళ్ళే 11 గంటలకో 10 గంటలకో వచ్చి డోర్ కొట్టే వరకు డోరు పెట్టి ఉన్నది, అటు సైడ్ తెరిచి ఉన్నది. వచ్చి డాడీ మమ్మీ అంటే గొడవ జరిగి అతను మీ తమ్ముడు మీ మరదల్ని ఫస్ట్ అటాక్ చేశారు రోకల్ బండతోని అని అయితే బయట వినిపిస్తుంది. ఇది నిజమేనా? తెలియదు మేడం, ఏం జరిగిందో తెలియదు. ఎవ్వరు చూడలే, వాళ్ళ పిల్లలు వచ్చి చూసేదాకా ఎవరికి తెలియలే. ఇద్దరు అయితే చనిపోయి ఉన్నారు. ఇక దేవునికి తెలుసు ఏం జరిగింది అన్నది. ఏదైనా మందులు వాడేవాళ్ళు? సైకో గోళీలు ఆమె అలవాటు చేసింది ఆయనకు. ఆమె పోయే తీసుకొచ్చి అట్లా ఇవ్వరు కదా బయట, ఇచ్చేదట. ఆమె పోతేనే తీసుకొచ్చేది అవి. పిల్లలకు అందరికి తెలుసు. ఆయన రోజు 2 వేసుకుంది, ఆయన వండుకోడు. ఇక అది వేసుకున్నది అంటే చనిపోయిన కింద సమానం. మళ్ళీ సోయి వచ్చేదాకా అట్లనే బంటాడు తెల్లారదాకా. ఇక అవి వేసుకోకపోతే పిచ్చి అవుతుంది ఆయనకు. మంచిగా ఉన్నారు, మంచిగా బతికిండ్లు. ఇళ్ళల్లో ఎవ్వరు అంత సంసారం చేయలే, నడుమ ఇట్లా చేసిండ్రు. అయితే ఆవేశంలో జరిగిన ఈ సంఘటనలో బాధితులైతే పిల్లలనే చెప్పాలండి. వారు అభం శుభం తెలియని పిల్లలు, అసలు ఏం జరిగిందో కూడా తెలియదు. మేనమామ ఇంట్లో ఉన్నారంట, ముందు రోజు రాత్రి వచ్చేసారు. మార్నింగ్ ఆటో మాట్లాడుకొని వచ్చేసి ఇక్కడ చూసేవరకు ఇద్దరు విగత జీవులుగా పడున్నారు, తల్లి తండ్రి. ఏం తోచని పరిస్థితి వాళ్ళది. ప్రస్తుతానికైతే బాబు ఉన్నాడండి, బాబుకి కళ్ళు కనిపించవు. బాబుకి ముందు 2 ఆడపిల్లలు ఉన్నారు. బాబుని అసలు ఈ సంఘటన గురించి అనేది పక్కన పెడితే, బాబుని ఒక శిశు సంక్షేమ శాఖకి కానీ బాలుర సంక్షేమ శాఖ అని ఉందంట ఇక్కడ వరంగల్లో లోకల్లో, వాళ్ళు కూడా వచ్చారు, తీసుకెళ్తామని అయితే అంటున్నారు. బాబుని ఒక్కసారి తెలుసుకుందాము. నాన్న నీ పేరు? చాలమా? ఓకే. ఎలా ఉంది ఇప్పుడు నీకు ఆరోగ్య పరిస్థితి? మంచిగా ఉంది. వెళ్తావా మరి వాళ్ళతో? ఎలా నాన్న మరి నువ్వు చదువుకోవా? ఎందుకు నాన్న? ఇప్పుడు నీకు అక్కలు ఉన్నారు, నువ్వు చదువుకోవాలి కదా, నువ్వు మంచి ఏదో చెడేదో నువ్వు తెలుసుకోవాలి కదా. ఇప్పుడు నీ తల్లిదండ్రి చనిపోయారు, ఇప్పుడు నీ పరిస్థితి, ఇప్పుడు నువ్వు ఎవరైనా చూసుకోవాలి కదా నిన్ను. నీకు పెద్దమ్మ అద్దంది, నువ్వు వెళ్ళడానికి ఉంటే రెడీగా ఉంటే వాళ్ళు తీసుకెళ్తారు, నీకు అక్కడ మంచిగా చదివిపిస్తారు, భోజనం ఉంటుంది, మంచిగా చదువుకొని ఎదగాలి కదా నువ్వు. నేను వెళ్ళా. మీ అమ్మ నాన్న బాగా చూసుకున్నారా నిన్ను?
చూసుకున్నారు. ఎందుకమ్మా గొడవ గురించి ఏదన్నా మళ్ళీ నీతో మాట్లాడారా ఈ మధ్య మరి? ఉహు, ఏం మాట్లాడలేదు. మాట్లాడలే. వెళ్ళు నాన్న, నువ్వు వెళ్తే అక్కడ సెటిల్ అవుతావు, మంచిగా చదువుకోవచ్చు, నువ్వు మంచి చదువులు చదువుకోవచ్చు, మంచి చెడు అన్నీ నేర్చుకోవచ్చు, వాళ్ళు అన్నీ చూసుకుంటారు నీకు సంబంధించి. నీ కళ్ళకి సంబంధించి కూడా డాక్టర్ని మేము మాట్లాడతాము, నీకేం కాకుండా నీ కళ్ళు మంచిగా అయ్యేటట్టు చూస్తాను. ఆహా, నేను వెళ్ళా. సరే అండి, పరిస్థితి ఇప్పుడు ఇట్లా ఉంది కాబట్టి కొన్ని రోజులు వాళ్ళను వదిలేస్తే బెటర్ ఏమో, కొద్ది రోజుల తర్వాత చూద్దాం. ప్రస్తుతం మనతో పాటు అండి జిల్లా శిశు సంక్షేమ శాఖ అధికారులు అయితే ఉన్నారండి, వాళ్ళని ఒకసారి మాట్లాడదాం. రాజు గారు నమస్తే అండి. నమస్తే మేడం. ఇక్కడ సంఘటన మీరు చూశారు కదా, ఇప్పుడు ఈ పరిస్థితి ముగ్గురు పిల్లలకి దారుణమైన పరిస్థితి వచ్చింది, అందులో కూడా ఒకరు కళ్ళు లేని వాళ్ళు ఉన్నారు. మీ తరపున అంటే మీరు వీళ్ళకి ఇనిషియేట్ ఏ రకంగా తీసుకోగలుగుతారు, వాళ్ళకు అభివృద్ధికి మీరు ఎలా తోడ్పడతారు? నా పేరు రాజు అండి. నేను జిల్లా బాల పరిరక్షణ విభాగ అధికారి ఇన్ఛార్జ్ అధికారిగా పనిచేస్తున్నాను వరంగల్ జిల్లాలో. ఈరోజు ఈనాడు పేపర్లో చూసాము. సో మా మహిళా శిశు సంక్షేమ శాఖ డిడబ్ల్యూఓ గారు మాకు ఆర్డర్ వేయడం జరిగింది. అసలు అక్కడ పరిస్థితి ఏంటి, పిల్లల పరిస్థితి ఏ విధంగా ఉంది, కొనరండి వచ్చి నాకు రిపోర్ట్ చేయమని మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో తన ఆదేశాలతో మేము ఇప్పుడు రావడం జరిగిందండి. ఇక్కడ సిచ్యువేషన్ చూస్తే వాళ్ళ నానమ్మ గారు ఉన్నారు, ఇరుగు పొరుగు వాళ్ళని కూడా అడిగి తెలుసుకున్నాము. పిల్లలు, పెద్ద పాప వచ్చేసి 9th క్లాస్ చదువుతుంది, చిన్న పాప 7th క్లాస్ చదువుతుంది. బాబు చదవట్లేదండి, అంటే 2 కళ్ళు కొంచెం మామూలుగా అవుపిస్తాయి, టోటల్గా కళ్ళు అయితే పూర్తిగా అవుపించడం లేదు, ఒక 30% మాత్రమే ఐస్ అవుపడతాయి. పిల్లల యొక్క పరిస్థితి చూస్తే చాలా బాధాకరంగా ఉంది మేడం. సో మేము ప్రభుత్వ పరంగా ఈ పిల్లలకు విద్యా వసతి చూసుకుంటామని మీకు హామీ ఇస్తున్నాను. ఇప్పుడు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు కూడా ఇప్పుడు వీళ్ళకి 10 రోజులు కొంచెం క్రిమినేషన్స్ వాళ్ళకి సంబంధించిన కార్యక్రమాలు ఉన్నాయట మేడం. సో ఆ కార్యక్రమాలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి వాళ్ళ పెద్దనాన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళ పెద్దమ్మ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ సమక్షంలో కూర్చొని పిల్లలకు విద్య మరియు హాస్టల్ వసతి కూడా కల్పిస్తామని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి అలాంటి సంఘటనలు జరిగిన కొద్ది గొప్ప న్యాయం అనేది పిల్లలకు జరుగుతుందని మేము కూడా కోరుకుంటున్నాం. మా తరపున కూడా రిక్వెస్ట్ అండి, ముగ్గురు పిల్లలని టేక్ కేర్ చేయాలి. మళ్ళీ మేము వచ్చి మిమ్మల్ని కలుస్తాము, వాళ్ళు ఎలా ఉన్నారు మీ దగ్గరకు వచ్చిన తర్వాత కూడా మీరైతే కొంచెం అది టేక్ కేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. 100% ఈ 10 రోజుల కార్యక్రమం అయిపోయిన తర్వాత నేను ఖచ్చితంగా మళ్ళీ వచ్చి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ కూడా ఉంటుంది మేడం మాకు, వాళ్ళ ముందు ప్రొడ్యూస్ చేసి వీళ్ళ కౌన్సిలింగ్ కూడా ఇస్తూ ఉంటాం ఈ 10 రోజులు. కొంచెం ఎందుకంటే మానసికంగా వాళ్ళు కృంగిపోయి ఉన్నారు, అమ్మా నాన్న ఇద్దరు ఒకేసారి చనిపోవడం వలన వాళ్ళు కొంచెం బాధతో ఉన్నారు. వాళ్ళకి ఇప్పుడు కూడా మేము కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది మేడం. సో ఈ 10 రోజులు కూడా 2 రోజులకు ఒకసారి వచ్చి కూడా వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి కొంచెం మార్పు తీసుకొస్తాము. ఆఫ్టర్ 10 days వీళ్ళ ప్రోగ్రామ్స్ అయిపోగానే వాళ్ళని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు ప్రొడ్యూస్ చేసి వాళ్ళకి విద్యా వసతి, పుస్తకాలు కానీ, ప్రతి బట్టలు కానీ ప్రతిదీ మేము చూసుకుంటాం మేడం. ఈ సందర్భంగా నేను హామీ ఇస్తున్నాను మేడం. థ్యాంక్ యూ సో మచ్. అయితే మీరు చూస్తున్నట్టుగా ఇక్కడ ఈ ఏరియాలోనే చుట్టుపక్కల వాళ్ళు కొంతమంది ఉన్నారండి. ఈ సంఘటన జరిగినప్పుడు వాళ్ళ లోపల ఏం జరిగిందో తెలియదు, గొడవలు అయితే జరిగినాయి, ఇద్దరు శవాలుగా అయితే తేలారు మార్నింగ్ వరకు. అసలు ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళ ఒపీనియన్ ఒకసారి అడుగుదామండి. నమస్తే అమ్మ, చెప్పండి అమ్మా, అసలు మీరు రోజు చూస్తుంటారు భార్యాభర్తల్ని, వాళ్ళు ఇది సొంత ఇల్లే కదా, వాళ్ళ సొంత ఇల్లే, వాళ్ళు ఎప్పుడు వెళ్ళి పెట్టుకోవాలి అసలు బయటనైతే మరి తెలియదుగా. మరి మొన్న రాత్రి ఏం జరిగిందో మాకు తెలియదు. ఏమైనా సౌండ్స్ కానీ లోపల నుంచి సౌండ్ వినరాలి, పిల్లలు ఇంటి నచ్చు, పిల్లలు లేరు కాబట్టి వినబడలే. పిల్లలు ఎప్పుడు వెళ్తుంటారా వాళ్ళ? ఎప్పుడు పోలే, అన్నడే తోలొచ్చిండు ఆయన తోలొచ్చిండు ముగ్గురిని. వాళ్ళ ముగ్గురిని తోలొచ్చిగా వాళ్ళు ఆ పని చేసుకున్నారు. అసలు అంటే మామూలుగా మేము బయట కథనాలు విన్న దాని ప్రకారం రోకల్ బండతో కొట్టాడు అన్నట్టుగా దాంట్లో రాశారు పేపర్లలో కూడా. మరి ఆ సౌండ్లు ఏమన్నా బయటికి వినిపిస్తాయి కదా? వినబడలే అమ్మ, ఏ సౌండ్ వినబడలే మాకు. పొద్దునే అసలు మాకు తెలియదు, ఆ పిల్లలు వచ్చేదాకా కూడా మాకు తెలియదు అసలు. వాళ్ళు డోర్ తీసుకొని వాళ్ళు దూరం తీసుకొని డాడీ అయిన దాకా మాకు తెలియదు. అంతవరకు దాకా మేము ఆమె ఊరితేనే మేము పోయినాం బయటికి, మాకు తెలియదు. వాళ్ళు ఇల్లు అయింది కూడా తెలియదు. అన్నాడు నల్ల వచ్చింది, ఆ నీళ్ళు కూడా పట్టుకోలే ఆయన. మరిగా ఎప్పుడు ఇల్లు అయిందో వాళ్ళు ఏం చేసుకున్నది కూడా మనకు తెలియదు. పొద్దున మీరు వెళ్ళి చూసారంటే శవాలుగా పడి ఆ పాప వచ్చినాకనే మేము అందరం పోయి చూసినాం. అదే మీరు వెళ్ళినప్పుడు చూసినప్పుడు వాళ్ళు కిందనే పడిపోయి ఉన్నారు, కిందనే పండుకున్నారు, అటొక్కరు ఇటొక్కరు. అటు భర్త పండుకున్నాడు, ఇటు భార్య. దెబ్బలు ఏమన్నా ఉన్నాయి? ఇక దెబ్బలు అయితే మేము చూడలేము, పోలీసు వాళ్ళు వచ్చినాకనే చూసుకున్నారు వాళ్ళు, ఏ చూడలే మేము.
విన్నారు కదండి, అందరి మాటల్లో అయితే ఒకటే మాట వినిపిస్తూ ఉంది. ఎక్కువగా మొన్న అసలు రాత్రి ఏం జరిగిందో తెలియదు, తెల్లవారేసరికి అయితే శవాలుగా ఉన్నారు భార్యాభర్తలు అని. ఏదేమైనా ఇలాంటి ఆవేశపూరితమైన ఘటన వల్ల భార్యాభర్తలు ఇద్దరు చనిపోయారు, కానీ పిల్లలు మాత్రం అనాథలుగా మారిన పరిస్థితి ఇప్పుడైతే ఉంది. వాళ్ళ భవిష్యత్తు ఏంటి అనేది అయితే ప్రశ్నార్థకంగా ఉండింది. ఇప్పుడున్న సిచ్యువేషన్స్లలో అసలు వాళ్ళతో మాట్లాడించడం పద్ధతి కాదు ఇప్పుడున్న సిచ్యువేషన్లో అని వాళ్ళని మేము ముందుకు తీసుకురాలేదు. కేవలం బాబు మాత్రము మీకు వాళ్ళ మాటల్లో వినిపించాను, ఆయన సిద్ధంగా లేడు. అయితే బాలరక్షక కమిటీ వాళ్ళు తీసుకెళ్ళడానికి అయితే వచ్చారు, వారిని ఇంట్రాగేషన్ అయితే చేశారు, వీళ్ళ పరిస్థితి ఏంటి అనేది. అయితే పోలీసులు కూడా ఇన్వెస్టిగేషన్ నడుపుతున్నారు. కాబట్టి ఒక 10 రోజుల తర్వాత వీళ్ళదంతా కూడా స్థిమితమైన తర్వాత వాళ్ళకు సంబంధించిన కుటుంబీకులు అందరూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చి పిల్లల్ని మాత్రం బాలరక్షక్కి పంపించే ఏర్పాటైతే చేయాలని అయితే బాలరక్షక కమిటీ వాళ్ళైతే మనతో ఇప్పుడు మాట్లాడడం జరిగింది. ఏదేమైనా ఇంకో 10 రోజులు వేచి చూస్తే కానీ వాళ్ళ భవిష్యత్తు ఏంటనేది అయితే అర్థం కాని పరిస్థితి. ఇలాంటి ఘటనలు మాత్రము మళ్ళీ పునరావృతం కాకూడదనే కోరుకుందామండి. ఆవేశంలో చిన్న నిర్ణయము ఒక కుటుంబాన్ని మాత్రం రోడ్డున పడేస్తుంది. ఇలాంటి సంఘటనలకి దయచేసి ఎంకరేజ్ చేయకండి. మీకు అలాంటి ఆలోచనలు వచ్చినా దాన్ని ఓవర్కమ్ చేయడానికైతే చేయండి అని మాత్రమే మేము ఇలాంటి కథనాలను మేము ముందుంచే ప్రయత్నం చేస్తున్నాము. దయచేసి ఇలాంటి నిర్ణయాలు అయితే తీసుకోకండి.